నిన్నంతా ఒకవైపు బడ్జెట్ సమావేశాలు, ఇంకోవైపు కేసీఆర్ సిట్టు విచారణ, ఇంకోవైపు అంబటి గారి అరెస్టు. వీటితో చుట్టే సోషల్ మీడియా అంతా తిరిగింది. అండ్ పైగా ఆదివారం అవ్వడం వల్ల మన అదృష్టం ఏందో బాగుండి ఎక్కువగా వినలేకపోయాము. కర్మగాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా అంటే పొద్దున్న సాయంత్రం వరకు ఈ వార్తలే చూడాల్సిన కర్మ పట్టింది. నౌ వాట్ హ్యాపెండ్? సిట్ విచారణ. ఎందుకు సిట్టు విచారణ? ఎవరినైనా సరే, ఏ రాజకీయ ప్రముఖుడినైనా సరే సిట్టు పిలిచింది అంటే అక్కడ ఏదో ఉంది అని వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఏదో జరిగింది, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, అంతే. అది ఏం జరిగింది, అబ్బే ఏం జరగలేదండి అని మీరు ఉన్నప్పుడు ధైర్యంగా వెళ్ళాలి. అక్కడికి పిలిచారా? మేము అక్కడికి రాలేమండి, మీరు ఇక్కడికి రండి. అమ్మో ఇక్కడికి వస్తున్నారా? లేదు 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 మీరు అక్కడికే రండి అని చెప్పి భయపడ్డాం. నెక్స్ట్ మన సార్ని ఏదో విచారణ అంట అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఈ తలకాయలందరినీ రెచ్చగొట్టి రోడ్డెక్కించడం. నెక్స్ట్ వీళ్ళు ఇది అన్యాయం, ఇది అక్రమం, ఏందో మరి ఏది సక్రమం తెలీదు వాళ్ళకి. అసలు ఎందుకు రోడ్డెక్కారు, ఎందుకు ఏం చేస్తారో తెలియదు. విచారణకి అంటే చట్టంలో అందరూ ఒకరే అబ్బా, రావాలి, ఖచ్చితంగా రావాలి. అంటే పలానా వ్యక్తి అయితే మేము వెళ్ళి విచారణ చేసుకుంటాం, పలానా వ్యక్తి అయితే మా దగ్గరికి రావాలి లాంటివి ఏం ఉండదు. అందరూ కూడా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. నౌ నెక్స్ట్ సిట్టు విచారణకి వెళ్తూ ఆ కార్ల ర్యాలీ ఎంతమందితో, ముందు 500 కార్లు, వెనకాల 500 కార్లు, ఆ పక్క ఈ పక్క, అంటే ఏం చేయడానికి వెళ్తున్నారు? అదే పెద్ద క్యాన్వాయ్ కూడా కాదు. సరే పోయారు. నెక్స్ట్ వెళ్ళే ముందు నిన్ననే నమస్తే తెలంగాణ అనే ఒక పత్రికలో 2 వార్తలు చెప్తా చూడండి. మార్నింగ్ ఏం రాశారు అంటే, అబ్బా బడ్జెట్ ఎంతోమందికి ప్రోత్సాహకాలు, ఎంతోమందికి అది, ఎంతోమందికి అసలు ఇది ఎంత గొప్ప బడ్జెట్టో అని రాశారు. విచారణకి ముందు, నిన్న విచారణ అయిపోయిన తర్వాత అబ్బే ఇది బడ్జెట్, అసలు ఇది బడ్జెట్ కదా ఇంకేదో జట్టు అని చెప్పేసి రాశారు. అంటే మనకు అనుకూలంగా ఉండాలి అనుకున్నప్పుడు మైండ్ ఒకలాగా, మనం అనుకూలంగా ఉన్నాంలే అనుకున్న తర్వాత మైండ్ ఒకలాగా ఆలోచిస్తే ఎప్పుడైనా సరే ఇట్లాగే ఉంటారు. ఇంకంతమించి ఇంకేం చెప్పలేం. అండ్ ఏ తప్పు చేయని వాళ్ళకి అంత భయం ఎందుకు? ఆల్రెడీ అందరూ వెళ్ళారు, వచ్చారు, విచారణను ఎదుర్కొంటున్నారు. పోలీస్ శాఖకు సంబంధించిన 5 మహామహుల్ని అరెస్ట్ చేశారు. స్టెప్ బై స్టెప్ ఒక కేసు పూర్తి అవ్వాలి అంటే అందరికీ అవకాశం ఉంటుంది, అందరూ రావాలి, అందరూ వాళ్ళ వాంగ్మూలాలు ఇవ్వాలి, అందరూ కూడా వాళ్ళ సాక్ష్యాలు గీక్షాలు ఏమైనా ఉంటే అవి కూడా చెప్పుకు చావాలి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అన్న భయంతో డొంక తిరుగుడు నాటకాలు ఆడకూడదు. ఇలాంటి డొంక తిరుగుడు వేషాలు వేసినప్పుడే నిజంగా ఏదో చేసి ఉంటాడు, లేకపోతే ఇంత భయం ఎందుకు అనే అనుమానం జనాల్లో చాలా గట్టిగా వస్తూ ఉంటుంది. అండ్ కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని తెలుసుకోగానే ఆ బడ్జెట్ చాలా అద్భుతమైన బడ్జెట్ అని చెప్పి రాయడం వీళ్ళ పత్రికల్లోనే. నెక్స్ట్ ఈయన సేఫ్, సిట్టు అరెస్ట్ చేయలేదు, ఇంకా బయటకు వచ్చేసాడని చెప్పగానే అసలు ఓ మై గాడ్ ఏంటది, ఆ మోతేంటి? మనం చేసే విధ్వంసాలకే కొన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు తప్పు చేసావు కాబట్టి, అంటే ఒకవేళ నువ్వు తప్పు చేసినా చేయకపోయినా వాట్ ఎవర్, నేనైతే తప్పు చేశారని అనుకుంటున్నా. నాకేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ థింకింగ్ లైక్ దట్. ఎందుకంటే నాకు ఈ ఇల్లు పడే ఆ భయాలు, అమ్మో ఇక్కడికా మేము రాము, ఇలాంటివన్నీ చెప్తే ఇట్లాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 10 ఏళ్ళు రాష్ట్రంలో ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బాబు అదేదో కాళేశ్వరం కట్టావంట, దానికి ఏదో అయ్యిందంట అని తెలియగానే ఏముందిలే రిపేర్లు చేసుకోవచ్చు, అంత సింపుల్గా చెప్పకూడదు. యాక్చువల్గా చెప్పాలి అంటే అవునా ఏం జరిగింది, లేదండి మేము పద్ధతిగానే పలానా వాళ్ళకి అసైన్ చేసాము, మరి వాళ్ళు ఏమైనా చేశారేమో అని ఒకరి మీద నింద, అంటే నీ మీద పడ్డ నిందని తప్పించుకోవచ్చు, డైవర్ట్ చేయొచ్చు. లేదా బాధ్యత వహించి అవునండి ఇలా జరిగిందా, నేను కూడా విచారణలో పాల్గొంటాను, నేను కూడా క్షేత్ర స్థాయిలో అందరిని అడిగి తెలుసుకుంటాను, అధికారంలో లేకున్నా సరే ఒకప్పుడు నేను వాడికి డబ్బులు ఇచ్చా కాబట్టి రే బాబు నీకు ఇచ్చిన దానికి నువ్వేం చేశావు నేను అడుగుతాను, ప్రజల పక్షాన్ని నిలబడి క్వశ్చన్ చేస్తాను. ఇవన్నీ కదా రాజకీయ నాయకుడికి ఉండాల్సింది. ఎంతసేపు భయంగా లోపల నుంచి బయటికి రాకుండా, బయటికి వస్తే చాలు ఇటో 500 మంది అటో 500 మందిని ఎగేసుకెళ్ళడం. మా ఇంటికి రా అంటే ఇప్పుడు ఒకవేళ పొరపాటున అరెస్ట్ చేసి తీసుకెళ్తే అందరు వచ్చి మేము పెట్రోల్ పోసుకుంటాము, ఈయనని ఇక్కడే విడిచిపెట్టండి అని చెప్పి రచ్చ చేయాలి. ఇట్లాంటి వేషాలన్నీ కూడా ఒక భయపడే వాళ్ళే చేస్తారు. నిజంగా ధైర్యంగా ఏ సమస్యని ఎదుర్కొనే నాయకుడు ఎవరు కూడా ఇంత భయంగా ఉండరు. అండ్ విచారణ అంతటితో అయిపోలేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అమ్మాయి అయిపోయిందిలే అనుకుంటే వేస్ట్, అంతటితో అవ్వలేదు. ఇంకా పిలుస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్ళని ఎవరిని వదలలేదు. అన్నీ కూడా
మీరు అనుకున్నట్టయితే జరగవు 100%. 360 degreesలో వీళ్ళు కోణంలో విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమర్పించిన తర్వాత ఎవరెవరికి శిక్షలు పడతాయో అందరూ వెయిట్ చేయండి. మోస్ట్లీ నన్ను అడిగితే ఎలక్షన్ల ముందే ఏమన్నా అటు ఇటు అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు, చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్.